ఇప్పుడు మా యొక్క వ్యవసాయ తోటలో నేను సుమారు 1.5 ఎకరాన్నర టమాటా చెట్లు వేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కూరగాయలు పండించండి లాభసాటిగా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే అయినా మేము ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా సమ్మర్లో టమాటా వేయడం జరిగింది. కానీ ఈ టమాటా ఎందుకంటే ఇంత ఎండాకాలంలో 25 కిలోల బాక్సు 30 నుంచి 70 రూపాయల మధ్య పోతా ఉంది. అంటే ఒక్క టమాటా 1 కిలో 2.5 రూపాయల కంటే ఎక్కువ రైతుకు లాభసాటిగా లేదు. కానీ లేబర్ల ఛార్జెస్ కానీ స్ప్రే పంపులు కానీ ఫెర్టిలైజర్ కానీ ఎండాకాలము రోజు తప్పించి రోజు నీటి తడి ఇవ్వాలి. ఇంతగానో కష్టపడతా ఉంటే రైతుకు వచ్చేది మాత్రం కిలోకు 2.5 రూపాయలే. పెట్టుబడి స్ప్రేలకు ఫెర్టిలైజర్కు ఇవన్నిటికీ కూడా ఎకరాన 40,000 50,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఒక్క సీడు విత్తనానికే 8,000 9,000 రూపాయలు ఒక ఎకరానికి విత్తనాలు అయినాయి. 45,000 రూపాయలు ఒక ఎకరానికి పెట్టుబడి పెడితే ఒక్కసారి ఖాతా ఇప్పుడు చూస్తూ ఉంటే 1,000-2,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. దానిలో వచ్చే 2,100 రూపాయలు వచ్చిన కూలీలకే లేబర్లకే పోతూ ఉంది. మాకు రైతాంగానికి మిగిలేది 250 రూపాయలే. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు ఈ యొక్క ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలోనే అత్యధికంగా వెజిటేబుల్స్ టమాటా పండిస్తూ ఉంటే ఎందుకోసము ఈ రకంగా నష్టపోతే పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయే పరిస్థితి. ఎందుకంటే చుక్క నీళ్లకు పారిచ్చిస్తూ ఉంటే రైతుకు లాభసాటిగా లేదు. ఈ ప్రభుత్వం ఒక పక్క మేము ఈ పక్కనే వరి ఇవన్నీ కోసి 20-25 రోజులు అవుతా ఉన్నా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా వరి ఏమో కాటలుగా లేకపోతూ ఉన్నాయి, తూకాలు లేక హమాలి లేక ఆ రకంగా నష్టపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనికి ఏమైనా ఈ కూరగాయలకు లాభసాటిగా ఉంటుందేమో అని 1 ఎకరన్నర టమాటా వేస్తే ఈ టమాటాకు మద్దతు ధర లేక లాస్ట్కి వస్తే ఈ రకంగా పూర్తిగా ఎర్రబడిపోతున్నాయి. తెంపలేని పరిస్థితుల్లో ఎర్రబడి ఈ రకంగా అవుతూ ఉంది. మన ప్రక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో టమాటా రైతు నష్టపోతూ ఉన్నాడు. 8 రూపాయల కిలో చొప్పున ప్రభుత్వమే కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రభుత్వం ఇప్పటికన్నా దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వము దయచేసి మా జిల్లాలో పండించేటువంటి టమాటా రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దయచేసి మా యొక్క టమాటా రైతులకు మీరే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తూ పక్క రాష్ట్రంలో ఎలాగైతే కొనుగోలు చేసి ఒక రైతుకు 10 రూపాయలకు తగ్గకుండా కిలోకు కొనుగోలు చేయాలా. మీరు కొనుగోలు చేసి టమాటా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కనుక మా యొక్క రైతుల గోస అనేక రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక దయచేసి ఈ యొక్క ఎండనక వాననక 45-46 డిగ్రీలు ఉన్నా కూడా మేము ఆ యొక్క వ్యవసాయ తోటలకు వచ్చి పారిచ్చి ఈ యొక్క టమాటాలు తెంపితే మార్కెట్కి తీసుకెళ్తే కండ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా ఒక రైతుగా మా బాధ కండ్లక ఎందుకోసం అంటే మార్కెట్లోకి వెళ్తే 30 రూపాయలకి ఇవ్వండి 50 రూపాయలకి ఇవ్వండి అని ఒక బాక్స్ 50 కిలో రూపాయలు అడిగితే నీళ్ళు వస్తూ ఉన్నాయి. బండి పెట్రోల్ ఛార్జెస్ కానీ బండికి అని అనేక రకాలుగా బండ్లు కూడా ఆ రకంగా ఖరాబ్ అయ్యి పెట్రోల్ ఛార్జెస్ కూడా లిండని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఏమాత్రం చిత్తశుద్ధి మా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పటికైనా వెంటనే ఈ టమాటా రైతులకు కొనుగోలు మద్దతు ధర వచ్చే విధంగా టమాటా రైతులకు కూడా వెంటనే 10 రూపాయల కిలో చొప్పున
ఒక రైతుకు ఇచ్చి ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన రంగంలో దిగి ఈ ప్రాంతంలో కూరగాయలు పండించే రైతుల్ని ఆదుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. దానిలో భాగంగానే అట్లాగే మా యొక్క జిల్లాలో వరి రైతులకు కూడా ఇప్పటికీ మరో ప్రక్క కొన్ని రోజులు అవుతే మళ్ళీ వానాకాలం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా వడ్లు కూడా జిల్లాలో 50% to 60% కంటే మించి ఎక్కువ కాలేకపోతుంది. దయచేసి కొనుగోలుని కూడా స్పీడప్ చేస్తూ రైతుల్ని ఆదుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.